సో ప్రస్తుతం చైనాలో హెచ్ఎంపివి వైరస్ కలకలం సృష్టిస్తుంది. ఈ వైరస్ సోకిన వారు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని చెప్పేసి చైనా ప్రజలు చాలా భయపడుతున్న సిచ్యువేషన్లో ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతుందని చెప్పేసి కూడా ఇతర దేశస్తులు కూడా చైనా భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికే దాని మీద భారతదేశం కూడా స్పందించింది. భారతదేశంలో ఎటువంటి హెచ్ఎంపివి కేసులు నమోదు కాలేదని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దంటూ కూడా ఇప్పటికే తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ప్రజలకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అసలు ఈ హెచ్ఎంవిపి వైరస్ అంటే ఏంటి, ఈ వైరస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ రంజిత్ రావేళ్ల గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మనం డాక్టర్ గారితో మాట్లాడి అసలు ఈ వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుంది, ఒకవేళ వస్తే ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అనే దాని మీద మనం సార్తో డిస్కస్ చేద్దాం. సో సార్ నమస్తే, వెల్కమ్ టు RTV. సార్, మనం గతంలో కరోనా వైరస్ చూసాము. సో చైనాలో పుట్టింది, ప్రపంచాన్ని కూడా చాలా అతలాకుతలం చేసిన వైరస్ కరోనా వైరస్. సో అలాంటి వైరసే ఇవాళ హెచ్ఎంపివి వైరస్ అనే పేరు మీద చాలా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి కూడా చైనాలో ఇప్పటికే మనం వార్తలు వింటున్నాం. కానీ అదృష్టవశాత్తు ఏంటంటే మన తెలంగాణలో ఇప్పటివరకు అలాంటి కేసులు నమోదు కాలని చెప్పేసి కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో పూర్తిగా అసలు ఈ హెచ్ఎంవిపి వైరస్ అంటే ఏంటి సార్, ఈ వైరస్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ వైరస్ వ్యాప్తి ఏ విధంగా ఉంటుంది సార్ ప్రధానంగా? ఫస్ట్ నమస్కారం అండి. నేను డాక్టర్ రంజిత్ రావెళ్ళ, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ అండి, ఖమ్మంలో. సో నా అథారిటీ ఏంటంటే జనాలకి అవగాహన కల్పించడం కోసం మనం ఈ వీడియో చేస్తున్నాము. అండ్ డెఫినెట్గా ఈ వీడియో ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ హెచ్ఎంపివి హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది ఎప్పటి నుంచో ఉందండి. ఆల్రెడీ దీనివల్ల జలుబు దగ్గు రావటం అనేది ముందు నుంచి ఉంది. ఇప్పుడు మనం ఎందుకు భయపడాల్సి వస్తుంది, చైనాలో ఎందుకు అంత అవుట్బ్రేక్ వచ్చింది ఎందుకు అంటే, ఎల్డర్లీ పాపులేషన్ అంటే 65 సంవత్సరాలు మించిన వాళ్ళైనా సరే, ఎవరిలో అయినా సరే ఇమ్యూనిటీ సిస్టమ్ ఎవరిలో అయితే వీక్ ఉంటుందో, లేదా చిన్నపిల్లలు తీసుకుంటే వాళ్ళలో కొంచెం సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ కొంచెం సివియర్గా వచ్చేలాగా ఉంది. కాబట్టి దాన్ని కొంచెం అవుట్బ్రేక్ లాగా చైనా వాళ్ళు చూపిస్తున్నారు. బట్ మన ఇండియన్ పాపులేషన్లో నాకు తెలిసి వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైరస్. అంటే ఈ చలికాలంలో మనకి జలుబు, దగ్గు, గొంతులో నొప్పి, జ్వరం ఈ ఎలా వస్తాయో, సేమ్ ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ సిమ్టమ్స్ ఎలా వస్తాయో సేమ్ సిమ్టమ్స్ ఇందులో కూడా హెచ్ఎంపివి వైరస్ కూడా సేమ్ సిమ్టమ్సే ఉంటాయన్నమాట. బట్ హెల్తీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఫుడ్ మంచిగా తీసుకుంటున్నారో, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారో, డైలీ వాకింగ్ చేసుకుంటున్నారో, ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిన వాళ్ళలో కూడా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కొంచెం ఇమ్యూనిటీ బెటర్గానే ఉండొచ్చు. సో ఇలాంటి పేషెంట్స్కి మోస్ట్లీ ఏమి ఇబ్బంది రాదండి. కాకపోతే ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో మాత్రం కొంచెం సివియర్గా, అంటే దగ్గు కొంచెం కంటిన్యూస్గా ఉండటం, తగ్గకపోవటం, ఆయాసం లాగా అనిపించటం మోస్ట్ కామన్ సిమ్టమ్. 98% అడ్మిట్ అవ్వటానికి కారణం ఉన్న సిమ్టమ్ ఏంటంటే ఆయాసం రావటం అండి. ఈ ఆయాసం అనేది ఎప్పుడైతే కొంచెం కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నారో, బాగా ఆయాసం వస్తుందో అలాంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అండ్ డాక్టర్కి కలవాల్సిందే. ఏదో చెస్ట్ ఫిజిషియన్ని కానీ లేదా ఫిజిషియన్ని కానీ కలవటం చాలా ముఖ్యం అండి. అండ్ స్పెసిఫిక్గా ఈ హెచ్ఎంపివి అని తీసుకుంటే దానికి ఇది ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదండి. అండ్ డెఫినెట్గా హాస్పిటల్ అడ్మిట్ అయితే సిమ్టమాటిక్ ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, ఇప్పుడు జ్వరం ఉంటే జ్వరానికి ట్రీట్మెంట్, ఆయాసం వస్తుందంటే దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ కావాల్సిన ఆక్సిజన్, యాంటీవైరల్ ఏజెంట్స్ లైక్ రిబావెరిన్ అనేది ట్రీట్మెంట్ వాడుతున్నారు ప్రస్తుతానికి. బట్ వీ డోంట్ నో హౌ యూస్ఫుల్ ఇస్ ఇట్ అనేది మనకు తెలీదు. అండ్ ఐవీఐజీ ఆల్సో ఈజ్ యూస్ఫుల్ అని అంటున్నారు. బట్ మన దగ్గర ఇప్పుడు దాకా ఏమి కేసెస్ లేవు కాబట్టి, ఇలాంటి సిమ్టమ్స్ ఏమి లేవు కాబట్టి మనకు తెలియదు. ఇప్పుడు దాకా మనం ఎన్కౌంటర్ అవుతుంది అంటే ఇవాళ రోజున మనం చాలా కేసెస్ ఇప్పుడు చూస్తున్న కేసెస్ అన్నీ ఫ్లూ అండి, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్జా కేసెస్ అనమాట. ఈ కామన్గా మనకి ప్రతి చలికాలంలో వచ్చే కేసెసే అనమాట. జలుబు, దగ్గు, కొంచెం జ్వరం రావటం, బట్ దాని టైం అది తీసుకొని వెళ్ళిపోతుందంట అన్నట్టు అనమాట. కమింగ్ టు ఈ హెచ్ఎంపివి స్పెసిఫిక్గా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు దాకా మనం కూడా చూసింది లేదు కాబట్టి ఏం లిటరేచర్లో ఉందో దాని గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 4 to 9 days అంటున్నారు. అండ్ ద ఇన్ఫ్లుయెన్జా సిమ్టమ్స్ లాగానే వస్తాయి, సేమ్ నేను చెప్పినట్టు ఇందాక అలానే వస్తాయి అండ్ తగ్గిపోతుందని అంటున్నారు. బట్ ఈ ఎల్డర్లీ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కొంచెం హాస్పిటలైజేషన్ అవసరం అండ్ డెఫినెట్గా డాక్టర్ని కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పేషెంట్స్. సో ఇది మనం బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం. ఎప్పుడైనా సరేనండి, దగ్గుతో పాటు జ్వరం వస్తుంది, దాంతోపాటు వేరే సిమ్టమ్స్ ఆయాసం వస్తుందంటే ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి కలవటం చాలా ముఖ్యం. అండ్ నియర్ బై ఎవరు డాక్టర్ ఉంటే వాళ్ళని కలవటమే ముఖ్యం అండి. అంటే డైరెక్ట్గా ఫార్మసీకి వెళ్ళి తీసుకోకుండా అట్లీస్ట్ కొంచెం డాక్టర్ని కలిసి టెస్టింగ్ చేసుకొని చూసుకొని దాని ప్రకారం చేసుకోవటం బెటర్ అనమాట. అయితే ఇందులో బ్లడ్ టెస్ట్లు ఏముంటాయి సార్ అని అడిగితే, అసలు బ్లడ్ టెస్ట్లు ఏం చేసుకోవాలి అని మీరు అడిగితే,
యూజువల్గా సిబిపి అంటామండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కౌంట్, అంటే ఇన్ఫెక్షన్ ఎంత ఉందనేది తెలిసిపోతుంది దాని ద్వారా. సెకండ్ థింగ్ సిఆర్పి, యూజువల్లీ రెస్పిరేటరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో సి రియాక్టివ్ ప్రోటీన్, సిఆర్పి అనేది సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో దట్ ఈస్ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ న్యూమో వైరస్ ఏదైతే ఉందో హెచ్ఎంపివి వైరస్, దీనికి ఆర్టీపీసీఆర్ చేయాలి, బట్ అవైలబిలిటీ అనేది కొంచెం ఇష్యూ ఉంటుంది కాబట్టి బేసికల్లీ మన దగ్గర ఏమి కేసెస్ కూడా రికార్డ్ కాలేదు కాబట్టి ఐ డోంట్ థింక్ సో అంత సిగ్నిఫికెన్స్ అయితే ఉండకపోవచ్చు ప్రస్తుతానికి. బట్ అసలు ఏముంది సార్ టెస్టింగ్ అంటే ఆర్టీపీసీఆర్ అనేది ఒక టెస్టింగ్ ఉంది. బట్ 3 కామన్ థింగ్స్ మోస్ట్ కామన్గా ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో మనం చేసుకునే టెస్టులు అంటే సిబిపి, సిఆర్పి అను చెస్ట్ ఎక్స్రే కామన్గా తీసుకుంటామండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ట్రీట్మెంట్, డాక్టర్ని కలవటం అండ్ డాక్టర్ సిమ్టమ్స్ ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తారు. అది సార్ ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది అంటే అంత ప్రమాదకరంగా చూస్తున్నారు, కానీ మన దేశంలో అంటే స్పెషల్లీ మన రాష్ట్రంలో మన జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి కేసెస్ కూడా నమోదు కావడం అనేది మనం చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. సో ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది అంత ప్రమాదకరం అంటారా సార్? యూజువల్గా ప్రమాదకరం అంటే చెప్పాం కదండి, ఇమ్యూనిటీ మనం ఎప్పుడైతే బాగా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం లేకపోతే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనం చేసే రొటీన్ ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం ఇబ్బంది కాదండి. 65 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎవరిలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, షుగర్, బీపీ ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఉందంటే అసలు ఏ మాత్రం లేదండి, ఎందుకంటే ఒక్క కేసు కూడా రికార్డ్ కాలేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మోస్ట్ కామన్గా ఫ్లూ కేసెసే ఉంటాయి అనమాట. జలుబు దగ్గు వచ్చిందంటే భయపడాలా అంటే లేదా, ఈ ఫ్లూయే ఉండొచ్చు. బట్ డెఫినెట్గా ఆయాసం వస్తుందంటే డాక్టర్ని కలవటం ముఖ్యం అండి. అంటే సార్ ఒకవేళ మీరు చెప్పినట్టు ఈ చలికాలంలో జలుబు దగ్గు కామన్ అని చెప్పేసి అంటున్నారు. సో జలుబు దగ్గుతో పాటు కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటే కనుక హెచ్ఎంవిపి వైరస్ సోకినట్లు అని చెప్పేసి అంటారా? ఒకవేళ సోకితే దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు సార్? సో కమింగ్ టు హెచ్ఎంపివి స్పెసిఫిక్గా అంటూ ఏమి తీసుకోవాలనేది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే అలాని కాదండి, ఎనీ ఫ్లూ, ఎనీ రెస్పిరేటరీ, ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్ అయ్యేది ఎలాగ, ఎవరైనా దగ్గరనుకోండి మన మీద ఆ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ మన మీద పడ్డాయి అనుకోండి, దాని ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి. సో ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి ఫస్ట్ థింగ్ మాస్క్ అండి. ఈ మాస్క్ అనేది ఇప్పుడు సేమ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ యూజువల్గా బస్సెస్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు మాస్క్ వాడటం చాలా ముఖ్యం అండి. సో ఫస్ట్ థింగ్ మాస్క్ వాడాలండి. సెకండ్ థింగ్ హ్యాండ్ వాష్, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేసుకోవటం. షేక్ హ్యాండ్ వచ్చినా ఏమైనా ఉన్నా సరే హ్యాండ్ హైజీన్ వాడుకోవటం. ఇప్పుడు బేసికల్గా కరోనా వల్ల చాలామందికి అవగాహన వచ్చేసింది కాబట్టి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయి అనేది చాలామందికి పబ్లిక్ అవగాహన వచ్చేసింది కాబట్టి సేమ్ ప్రికాషన్స్ ఫాలో అయితే బెటర్. ఆ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకోవటం, బాగా రద్దీగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళకపోవటం, ఇలాంటివి చేసుకోవటం మంచిది. అంటే వీ కెన్ ప్రివెంట్ ద స్ప్రెడ్. ఒకవేళ ఏమైనా స్టార్ట్ అయిపోయినా కానీ స్ప్రెడ్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఈ కొన్ని జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ డెఫినెట్గా ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఒకటి ఉందండి. ఎప్పుడైతే ఈ సెప్టెంబర్ తర్వాత చలికాలం మొదలవుతుందో ఆ టైంలో ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల కూడా ఇలాంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏమీ సివియర్ కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అన్నమాట. అది చూశారు కదా, పూర్తిగా హెచ్ఎంపివి వైరస్ అనేది అంత ప్రమాదకరమైనది కాదు. యాక్చువల్గా సీజనల్లో వచ్చే వ్యాధుల్లో లాగానే హెచ్ఎంపివి వైరస్ కూడా వస్తుంది. అయితే చైనాలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లయితే ఇప్పటివరకు భారతదేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎటువంటి కేసులు నమోదు కావాలని చెప్పేసి కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఒకవేళ జలుబు దగ్గు లాంటివి వస్తే మనం కరోనా కాలంలో ఏ విధంగా అయితే సోషల్ డిస్టెన్స్ పాటించామో, ఎలాగైతే మాస్క్లు అయితే ధరించామో, ఎలాగైతే చేతుల్ని శానిటైజ్ చేసుకున్నామో అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది. మరీ అంత భయపడాల్సిన వైరస్ ఏమీ కాదని చెప్పేసి కూడా డాక్టర్ క్లియర్ కట్గా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అటువంటి లక్షణాలు ఉంటే కనుక మీరు వెంటనే డాక్టర్ని స్పందించి ఆ డాక్టర్ ఇచ్చిన ప్రికాషన్స్ కనుక తప్పనిసరిగా వాడినట్లయితే ఎటువంటి వైరస్ నుంచైనా సరే సులువుగా తప్పించుకోవచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.